హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దయావతి బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. అది ఏమిటో కాదు, బాలామృతంతో బూరెలు అనేది తయారు చేస్తున్నాను అనమాట. తయారీ విధానం అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం, ఓకేనా. బాలామృతం అనేది తీసుకుంటున్నాను నేను. 1 కిలో వరకు పిండి అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇది 2.5 kgs వస్తుంది. నేనైతే కిలో పిండి తీసుకుంటున్నాను. అందులో కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఓన్లీ ఇదొక్క పిండితోనే తయారు చేస్తున్నాం అంటే ఆయిల్ కొంచెం కలర్ అనేది మారుతుందన్నమాట. అదే కొంచెం గోధుమ పిండి అనేది వేస్తే బాగా బూరెల్లాగా బాగా ఉబ్బుతాయి అన్నమాట. అందుకే నేను కొంచెం గోధుమ పిండి అనేది కొంచెం తీసుకుంటున్నాను. కప్పు మందం తీసుకుంటున్నాను అనమాట. గోధుమ పిండి అనేది ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆయిల్ అనేది పాడవకుండా ఉండాలనుకుంటే కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ పిండి ఆ పిండి రెండింటిని కలిపేసుకొని సాల్ట్ కూడా కలుపుకుందాము. సాల్ట్ కూడా కలిపేసి మొత్తం పిండిలోకి కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇదండి, ఇలా పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా రౌండ్ చేసుకొని ఒత్తేసుకొని ఆయిల్ వేసుకున్నాం. ఒక 10 నిమిషాలు అయితే నేను నానేస్తున్నాను అనమాట పిండిని, ఓకేనా. ఈలోగా ఆయిల్ అనేది వేడి చేసుకున్నాం. లేదంటే ఆయిల్ అనేది వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మంచిగా వేసుకున్నాం. ఇదండి, అలా తయారు చేసి రెండో వైపుకి తిప్పుకోవాలి. బూరెల్లాగా వస్తాయి అన్నమాట, బాగా ఉబ్బుతాయి. చూడండి, బూరెల్లాగా వస్తాయి. నేను గోధుమ పిండి అనేది ఎందుకు వేసానంటే బాగా తీయగా ఉంటుంది కదా బాలామృతం అనేది. అందుకే నేను కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేశాను అనమాట, ఆ తీయదనం అనేది తగ్గడం కోసం, ఓకేనా ఫ్రెండ్స్. మీరు గోధుమ పిండి స్కిప్ చేసైనా మీరు ఈ బాలామృతం బూరెలు అనేది తయారు చేసుకోవచ్చు. అయిపోయిందండి బాలామృతంతో బూరెలు. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ చేయకుండా చూసి ఈ బాలామృతం బూరెలు అనేది ఎలా తయారు చేస్తారో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బూరెలు నేర్చుకున్నది ఎలా ఉన్నాయో చూపిస్తానండి. అండి, బూరెలు చాలా స్పాంజ్ లాగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా.